హే లాక్డౌన్ ఆఫ్ ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మీరు కూడా అంతే బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ అంతా మా రాఖీ రోజు జరిగింది వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ నా వాయిస్ అస్సలు బాగాలేదు. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవే అవుతుంది. సో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అవ్వలేదు. సో ఈ వ్లాగ్కి కొంచెం వాయిస్ బాగోదు, బట్ అడ్జస్ట్ అయిపోండి. ఇంకా చాలా లేట్ అయిపోద్ది వ్లాగ్ అప్లోడ్ చేయడానికి. సో అందుకని అప్లోడ్ చేసేస్తున్నా. సో ఈసారి ఏంటంటే 2024లో చాలా బాగా అయింది సెలబ్రేషన్స్. యాక్చువల్లీ అన్నీ క్యాప్చర్ చేయడానికి నాకు కుదరలేదు, బట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాం. రాఖీ సెలబ్రేషన్స్ పలాసలో చేసుకుందాం అనుకున్నాము. పలాస వెళ్ళిపోదాము, అక్కడ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని మా అత్తయ్య కూడా అలాగే అన్నారు. బట్ ఏమైందంటే నేను ఇంకా లేదు, ఈసారి మాత్రం వదినకి ఇక్కడ పిలుద్దామని వైజాగ్ వచ్చామన్నాం. సో వదిన అన్నయ్య గారు వైజాగ్లోనే ఉన్నారనమాట. సో వదిన వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆదర్శ్కి రాఖీ కట్టడానికి. కాబట్టి మమ్మీ ఏమో లేదు, అందరు కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకోండి. సో మా ఇంట్లోనే మొత్తం సెలబ్రేషన్స్ మార్నింగ్ టు నైట్ వరకు ఇక్కడే ఉండండి, ఇక్కడే అన్నీ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పారని ఇంకా మార్నింగ్ నుంచి అక్కడే సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాంటి టైంలోనే రాఖీ కట్టాలి అని చెప్పి ఎప్పుడు నేను వినలేదు, మేము కట్టలేదు కూడా. బట్ ఈ ఇయర్ ఏంటంటే ఆఫ్టర్ 1:30 తర్వాత రాఖీ కట్టమన్నారు కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు. జస్ట్ ఫుడ్, మంచి యమ్మీ ఫుడ్ చేశారు మమ్మీ. సో అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా ఎవరి వర్క్స్లో వాళ్ళు ఫినిష్ చేసుకొని ఇంకా తర్వాత 1:40 తర్వాత ఇంకా రెడీ అయిపోయి అప్పుడైతే రాఖీ కడదామని అనుకున్నాము. పెళ్ళికి ముందు వరకు కూడా, అంటే నా ఇంజనీరింగ్లో కూడా ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఆదర్శ్ వెళ్ళి అడగడం, తర్వాత నేను వెళ్ళి అడగడం డాడీ నేను రాఖీ కట్టాలి, డబ్బులు ఇవ్వండి, రాఖీ కొనుక్కొని వస్తానని డాడీకి అడగడం. తర్వాత ఆదర్శ్ వెళ్ళి అక్క రాఖీ కడుతుంది కదా, డాడీ గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా ఇవ్వండి అని చెప్పి కంప్లీట్గా డాడీ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళం ఇద్దరం. బట్ ఈ ఇయర్ ఏంటంటే మిస్టరే కూడా అసలు ఎప్పుడు ఏం నో చెప్పరు, నేను ఏది అడిగితే దానికి ఎస్ చెప్తారు. సో నేను చాలా లక్కీ, ఆయన లాంటి ఒక మంచి పార్ట్నర్ నాకు రావడం. సో ఇయర్ అంటే గత 3 years నుంచి నేను ఆదర్శ్కి ఇచ్చిన గిఫ్ట్స్ మిస్టరే కొంటున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈసారి కూడా ఆదర్శ్ మమ్మీ వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకు కొత్త డ్రెస్ వేసుకోవడం అలవాటు అనమాట. రాఖీకి కంపల్సరీ ఆదర్శ్ కొత్త డ్రెస్ కొనిపించుకుంటాడు. నేను ఆదర్శ్ ఇద్దరం కొత్త వేసుకోవడం మాకు అలవాటు. సో ఈ ఇయర్ కూడా ఈ డ్రెస్ అయితే నేను కొనుక్కున్నాను. యాక్చువల్లీ నాకు అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనివ్వరు, నీకు ఏది నచ్చితే అది కొనుక్కో అన్నట్టే ఉంటారు. సో నాకు ఈ డ్రెస్ నచ్చింది అనగానే సరే ఇంకెంత ప్రైస్ అయినా పర్వాలేదు అదే తీసేసుకో అని అన్నారు. అండ్ చాలా 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 హ్యాపీ. యాక్చువల్లీ నా సరౌండింగ్స్లో ఇటు అత్తమ్మ వాళ్ళు కానీ ఇటు మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళంతా సపోర్ట్ ఇస్తూ మా ఇద్దరిని, అంటే మా ఫ్యామిలీని, మిస్టర్ ఏని, నాకు ఆవిష్కి ఇంతలా లవ్ చేస్తున్నారు, ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీరు కూడా ఇంతలాగా లవ్ చూపిస్తున్నారు వితౌట్ ఎనీ హేట్రేట్, వితౌట్ ఎనీ నెగటివ్. సో వీఆర్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. సో ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయింది. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వలన బయటికి వెళ్ళడానికి అవ్వలేదు. సడన్గా కార్ టైర్ పంచర్ అయిపోయింది, ఇంకా ఏం వెళ్తాంలే అని చెప్పి వెళ్ళలేదు. అప్పుడు ఇంకా మమ్మీ ఫోన్ చేసి, నేను అందుకే చెప్పాను డిన్నర్కి మన ఇంటికి వచ్చామని, నువ్వే రానన్నావు, బయటికి వెళ్తానన్నావు అని అన్నారు. మొత్తానికి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ అరేంజ్ చేశారు డిన్నర్ కూడా. అక్కడికి వెళ్ళి డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాము. సో ఇక మీదట కూడా ఇంక నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మా వదిన కానీ నేను కానీ కంపల్సరీ ఎప్పుడు ఎక్కడున్నా కూడా రాఖీ మిస్ అవ్వకుండా ఇలా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఏ హడల్స్ రాకూడదు. బై గాడ్స్ గ్రేస్ ఇలాగే హ్యాపీగా ఎవ్రీ ఇయర్ మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఈ రాఖీ అనే కాదు, ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈచ్ ఫెస్టివల్ గివ్స్ అస్ ఎన్ ఎమోషనల్ బాండ్ అనిపిస్తుంది నాకు. ఇదెందుకు అదెందుకు అని కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ పర్సనలీ అనిపిస్తుంది. సో అన్ని ఫెస్టివల్స్ ఇలానే హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను.
సో నేననే కాదు, ప్రపంచంలో ఉన్న బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇద్దరు హ్యాపీగా ఉండాలి, ఈగోస్కి పోకుండా, ఏ గొడవలు లేకుండా, ఎన్ని ఇయర్స్ అయినా టిల్ ద లాస్ట్ బ్రీత్ ఒక బాండింగ్ అంటే అలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు మా తమ్ముడికి చాలా 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 ఎక్కువ బాండింగ్, అదేంటో తెలీదు అసలు. చాలా చాలా ఎమోషనలీ కనెక్టెడ్ మేమిద్దరం. సో మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ, 5 years, బట్ స్టిల్ వీఆర్ లైక్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఒక పాయింట్ వరకు వీఆర్ కిడ్స్, వీ డోంట్ నో ఎనీథింగ్. ఆ టైంలో కొంచెం చిన్న గొడవలు ఉంటాయి కదా, ఈ టాయ్ నాది, ఇది నాకు కొనలేదు, అది కొన్నారు, ఇలానే ఉండేది. బట్ ఆఫ్టర్ సమ్ టైం ఎప్పుడైతే ఆదర్శ్ హాస్టల్లో ఉండడం, నేను ఒక 1 year హాస్టల్లో ఉండడం, సో ఆర్ బాండ్ బికెమ్ వెరీ 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 స్ట్రాంగ్ అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే ఇంకా చాలా ఎమోషనల్గా మేమిద్దరం చాలా కనెక్టెడ్. సో ఇలానే ఎప్పటికీ ఉండాలి, ఇలానే ఎప్పటికీ మేమిద్దరం బ్లెస్డ్గా ఉండాలి. మాకు వచ్చే పార్ట్నర్స్ కూడా అలానే అర్థం చేసుకోవాలి మా ఇద్దరికి అని అనుకుంటున్నాను. మిస్టర్ ఏ అయితే చాలా 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 సపోర్టివ్. సో ఆదర్శ్కి వచ్చే వైఫ్ కూడా అంతే సపోర్టివ్గా, అంతే అర్థం చేసుకొని మా ఇద్దరిని ఇలాగే అందరం కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఎప్పుడులా కాకుండా ఈసారి మాత్రం నేను ఆదర్శ్కి ఏదో స్పెషల్గా ఇవ్వాలనిపించింది. సో మిస్టర్ ఏకి వెళ్ళి అడిగాను, ఏదైనా స్పెషల్గా కొందాం అనుకుంటున్నానని. సరే నీ ఇష్టం, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ లైక్ అని అన్నారు. సో నేను యాక్చువల్గా ఈ షర్ట్ నాకు చాలా నచ్చింది, ఆదర్శ్కి చాలా బాగుంటుంది అనిపించింది, సరే తీసుకో అని అన్నారు. సో నాకేంటంటే ఆదర్శ్కి ఏది లేదో అది వాడికి ఇస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నాకు అనిపిస్తుంది. సో ఈ బ్రాండ్లోని వాడికి ఒక్క డ్రెస్ కూడా లేదు. సో ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ సంథింగ్ వెరీ స్పెషల్ విచ్ విల్ లైక్ ఎమోషనలీ కనెక్ట్ టు హెమ్. సో అందుకని ఆ షర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆడికి కూడా చాలా నచ్చింది, చాలాసార్లు అన్నాడు అక్క చాలా బాగుందని. పాపం వాళ్ళ బావగారికి కూడా, బావగారు చాలా థ్యాంక్స్, ఎంత బాగుంది అని చెప్పాడు, అంత నచ్చింది. సో ఇలా అయింది, మొత్తం చాలా బాగా అయింది. సో మా రాఖీ 2024 ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకసారి పలాసాలో, ఇంకోసారి వైజాగ్లోనే ఆఫ్ కోర్స్. సో ఇలా అయితే సెలబ్రేషన్స్ అయ్యాయి. ఈ ఇయర్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే మార్క్ వచ్చింది, ఆదర్శ ఉన్నాడు, సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు అయింది. సో మీరు వ్లాగ్ మొత్తం చూసారని అనుకుంటున్నాము. అండ్ ఇంకా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ మంత్ లో చాలా జరుగుతాయి, అన్ని వ్లాగ్స్ వస్తాయి, అన్ని తప్పకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to Locked in Love. Bye bye, take care, see you in the next video. Bye bye.